నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎట్టకేలకు ఎన్నో కష్ట నష్టాల మధ్య హరిహర వీరమల్లు అనేటువంటి సినిమా పవన్ కళ్యాణ్ గారు నటించినటువంటి సినిమా ఏదైతే ఉందో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. సో ఈ సినిమా ఎలా ఉంటుంది, ఎంత కలెక్షన్స్ వస్తుంది, ఇవన్నీ కాసేపు పక్కన పెడితే ఈ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు ఎవరైతే ఉన్నారో సినిమాల్లోకి రాజకీయాలను కూడా తీసుకొని రావడం జరిగింది. వీళ్ళు అంటారు పవన్ కళ్యాణ్ గారు అక్కడెక్కడో ప్రీ రిలీజ్ ఈవెంట్లో రాజకీయాల గురించి మాట్లాడారు, జగన్మోహన్ రెడ్డి గారి గురించి ప్రస్తావించాడని, అదేవిధంగా రఘురామకృష్ణంరాజు గారు ఔరంగజేబుతో జగన్మోహన్ రెడ్డి గారిని పోల్చారని చెప్పి, సో మేము బాయ్కాట్ హరిహర వీరమల్లు అని చెప్పి ట్రెండ్ చేస్తామని చెప్పి సోషల్ మీడియా వేదికగా బాయ్కాట్ వీరమల్లు అని చెప్పి ఒక హ్యాష్ట్యాగ్ ఒకటి క్రియేట్ చేసుకొని తెగ హడావిడి చేస్తున్నారు. ఒకవైపు వైఎస్ఆర్సీపీ పార్టీలో ఏ క్షణంలో ఏ నాయకుడు అరెస్ట్ అవుతాడో తెలియదు. ఆల్రెడీ పార్టీలో నెంబర్ 2గా చెప్పుకోబడేటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు కొడుకైనటువంటి పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారు అరెస్ట్ అయ్యి అక్కడ రాజమండ్రి సెంట్రల్ జైల్లో మగ్గుతూ ఉంటే ఆయన్ని పక్కన పెట్టి ఆయన్ని కనీసం సపోర్ట్గా పోస్టులు పెట్టడం పోయి ఆయన్ని ఏ విధంగానైనా బయటకు తీసుకొని రావాలనేటువంటి ప్రయత్నాలు పక్కన పెట్టి వీళ్ళు సినిమా ఫ్యాన్ వార్లలో నిమగ్నమై ఉన్నారు. అదేవిధంగా ఎందుకు బాయ్కాట్ చేయాలి హరిహర వీరమల్లును? పవన్ కళ్యాణ్ గారు ఏమైనా వాళ్ళ తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని లక్షల కోట్ల రూపాయలు వెనకేసుకుని సినిమాలు తీస్తున్నాడా? లేదు కదా. లేదా పవన్ కళ్యాణ్ గారు ఏమైనా అధికారంలోకి వచ్చిన తర్వాత పేదవాడి రక్త మాంసాలతో వ్యాపారం చేసి లిక్కర్ ఏదైతే ఉందో ఆ కల్తీ మద్యాన్ని పేదలకు అమ్మి ఆ డబ్బులతోనే ఏమైనా సినిమాలు తీస్తున్నాడా? లేదు కదా. అదేవిధంగా అధికారాన్ని అడ్డం పెట్టుకొని వేల కోట్ల రూపాయలు దోచుకున్నాడా? భూ కబ్జాలు చేశాడా? సెటిల్మెంట్లు చేశాడా? లేకపోతే ఏమైనా ఇసుక దందా చేశాడా? వైన్ షాపులు దందా చేశాడా? లేదు కదా. ఆయన ఎవరో ప్రొడ్యూసర్తో డబ్బులు తీసుకొని సినిమా చేస్తున్నాడు, సినిమా రిలీజ్ కాబోతుంది. దాంట్లో బాయ్కాట్ చేయడానికి ఏముంది? సరే రాజకీయ ప్రస్తావన వచ్చింది కాబట్టి బాయ్కాట్ చేస్తామంటున్నారు. నిజంగా వైఎస్ఆర్సీపీ పార్టీలో సినీ ప్రేమికులు కనుక ఉండి ఉంటే ఇప్పుడు యాత్ర 1 అని ఒక సినిమా వచ్చింది, యాత్ర 2 అని ఒక సినిమా వచ్చింది, వ్యూహం అన్నారు, సిద్ధం అన్నారు, ఏవేవో సినిమాలు ఆ రామ్ గోపాల్ వర్మతో తీసిచ్చారు కదా. దానికి వచ్చినటువంటి కలెక్షన్లు ఏంటి? ఆ కలెక్షన్లు కనీసం మైదా పిండి ఖర్చులకు కూడా రాలేదు, ఆ పోస్టర్లు డిజైన్ చేసినటువంటి ఖర్చులకు కూడా రాలేదు కదా. ఇలాంటి కార్యకర్తలు ఒక పెద్ద హీరో సినిమాని బాయ్కాట్ అంటే సినిమా ఆగిపోతుందా? ఎట్టకేలకు సినిమా అయితే రిలీజ్ అవుతోంది. ఈరోజు రాత్రి ప్రీమియర్ షోలు కూడా వేస్తున్నారు. ఏ థియేటర్లో ప్రీమియర్ షోలు వేసినా హాట్ కేకుల్లాగా టికెట్లు అమ్ముడుపోతున్నాయి. సో ఈ సినిమాలు వేరు, రాజకీయాలు వేరు అనేటువంటి ఆ కనీస ఇంకిత జ్ఞానం కూడా 2024లో ఏ విధంగా ఓడిపోయాము, ఈ సినిమా వాళ్ళ వ్యవహారంలోకి వెళ్ళే కదా కొంతవరకు మనకు డ్యామేజ్ జరిగిందని చెప్పి ఇంకిత జ్ఞానం కూడా లేకుండా ఈ కార్యకర్తలు ఈ ఒక్క సినిమానే కాదు, మొన్నేదో శ్రీ విష్ణు సినిమా వస్తే దాన్ని బాయ్కాట్ అన్నారు, గేమ్ చేంజర్ సినిమాను బాయ్కాట్ అంటారు. ఎవరైనా వీళ్ళ పార్టీకి వ్యతిరేకంగా పనిచేసినటువంటి నటీనటులు ఆ సినిమాలో కనుక యాక్ట్ చేసి ఉంటే ఆ సినిమాని బాయ్కాట్ అనడము వీళ్లకు పరిపాటైపోయింది. సో జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు తెలిపినటువంటి వాళ్ళే సినిమా ఇండస్ట్రీలో ఉండాలి అనుకుంటే ఈ సినిమా ఇండస్ట్రీలో ఒక్కరు కూడా లేదు. ఒకరో ఇద్దరు ఉన్నారు, వాళ్ళు కూడా జైలుకు పోయినారు, ఉన్నారో లేదో కూడా తెలియదు, పోసాని కృష్ణమురళి లాంటి వాళ్ళు. కాబట్టి సినిమాలు వేరు, రాజకీయాలు వేరు, ఈ ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకోండి. సో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు అసలు రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలకు సినిమా పంచాయతీలు ఎందుకు, ఫ్యాన్ వార్లు ఎందుకు? ఎవరైనా ఒక కార్యకర్త, ఏదైనా ఒక పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్త పార్టీకి 2 ఓట్లు తెచ్చేలాగా ఉండాలి కానీ 4 ఓట్లు పోగొట్టేలాగా ఉండకూడదు. కానీ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు చేస్తున్నటువంటి పని చూస్తే, ఎందుకంటే వాళ్ళకు పని లేకుండా పోయింది, ప్రతిపక్ష హోదా లేకపోవడంతో జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడో కర్ణాటకలో తలదాచుకుంటున్నారు కాబట్టి వీళ్లకు పని లేక ఏమి చేయాలో తెలియలేక ఈ ఫ్యాన్ వార్లు చేసుకుంటున్నారు. సో దీని మీద జగన్మోహన్ రెడ్డి గారు దృష్టి సారించి వీళ్ళని అదుపులో పెట్టుకోకపోతే ఆ వచ్చే 4 ఓట్లు కూడా రావు. సో బాయ్కాట్ ఎవరో బాయ్కాట్ అంటే ఏ సినిమాను బాయ్కాట్ చేయలేరు. సినిమా బాగుంటే ఎవరు బాయ్కాట్ చేయలేరు. సినిమా బాగలేకపోతే ఎవరు ఎంత ప్రమోట్ చేసినా ఎంత రుచినా జనాలు దాన్ని యాక్సెప్ట్ చేయరు. వీళ్లకు పవన్ కళ్యాణ్ గారి గురించి తెలియదు అనుకుంటా. ఒకానొకప్పుడు అత్తారింటికి దారేదనేటువంటి ఒక సినిమా 1.5 గంట ఫుటేజ్ ఏదైతే ఉందో అది మొత్తం ఇంటర్నెట్లో లీక్ అయిపోయినప్పటికీ కూడా ఇండస్ట్రీ హిట్ కొట్టినటువంటి కెపాసిటీ ఉన్నటువంటి హీరోని పట్టుకొని
పట్టుకొని బాయ్కాట్ అంటే ఇది అయ్యే కథ పోయే కథ. ఈ బాయ్కాట్ అనేటువంటి ఈ సోషల్ మీడియాలో ఈ పంచాయతీ ఏదైతే ఉందో దానిని పక్కన పెట్టి పార్టీకి పనికొచ్చేటువంటి పోస్టులు పెట్టుకుంటే జగన్మోహన్ రెడ్డి గారికి మంచిది, వైఎస్ఆర్సీపీ పార్టీకి మంచిది, వాళ్లకు మంచిది. ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.